ఈ విషయం మీద నేను నా కొలీగ్స్‌కి చెప్పడం జరిగింది. మేమందరం కలిసి సార్‌ని అడిగాము. సార్ ఎందుకు ఆ అమ్మాయితో నేనసలు జాబ్ మానేయాలనుకున్నాను. ఆ విషయం గురించి నేను మా కొలీగ్స్‌కి చెప్పాను. ఇట్లా వాళ్ళందరూ మేము నలుగురం కలిసి అడిగాం. సార్ ఆ అమ్మాయి జాబ్ మానేస్తదంట. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అని అడిగితే, అసలు దానికేందిరా నేను సమాధానం చెప్పేది. అదేం పనులు జేయకుండానే ఇక్కడి దాకొచ్చి మార్చురీలో పని జేస్తుందా? అన్నీ ఇడిచిపెట్టినోళ్ళే గదా! మార్చురీలో జేస్తారని చాలా అసలు నేను చెప్పుకోలేని విధంగా సార్ మాట్లాడుతున్నారు. కనీసం నేను 26 తారీఖు మా హెచ్ఓడి గారికి, మా సూపరింటెండెంట్ గారికి, మా ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అదే రోజు మా హెచ్ఓడి గారు ఏమన్నారంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వమన్నారు. నేను 26 తారీఖు దర్గామిట్ట సీఐ గారికి కంప్లెయింట్ ఇచ్చాను. పీజీఆర్ఎస్‌లో గూడా పెట్టాను. కానీ ఇంతవరకు ఏం జరిగింది? ఏమి అని ఏ అధికారి నా విషయంలో విచారించలేదు. ఇప్పుడు మేమిన్ని రోజులు గమ్ముగా ఉండడానికి కారణం గూడా అతని అధికారి. ఎవరైనా చిన్న స్థాయి వ్యక్తుల మీదే పడతారు గాబట్టి నేనిన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నాను. ఇంక నా వల్ల కాక నేను ఈరోజు బయటికి రావడం జరిగింది. అతనొచ్చేసరికి నేను కుర్చీలో కూర్చోంటే లేసి కింద కూర్చో అంటాడు. అసలు ఇప్పుడు లోపల ఏం చేసేవాడు? మీ పట్ల అతను వికృత చేష్టలు ఏం చేసేవాడు? మామూలుగా విస్రా కట్టాలి సార్. విస్రా అంటే పాయిజన్ కేస్ అయితే ఆర్గాన్ తీసి పెడతాం. ఆల్కహాల్ ఉంటే తీసి పెడతాం. అవి అందరు డాక్టర్లు ఆఫ్టర్ 1 వీక్ తర్వాతో, 5 డేస్ తర్వాతో డిస్పాచ్ చేస్తారు. అతనేం చేస్తారంటే కేస్ అయిపోగానే డిస్పాచ్ చేసేయాలని చెప్పేసి అవతల ముగ్గురు వ్యక్తులున్నారు. మనోజు, సుధీరు, శైల. వాళ్ళెవరిని పిలవరు. నన్నే పిలుస్తాడు. పిలిచి ఇస్రా ప్యాక్ చేయాలి రా అని విస్రా రూమ్‌లోకి పిలిచి అట్లా చేతులేస్తాడు. ఎందుకు సార్ అంటే, "నీకెవరున్నారు? ఎవరు లేరు. నేను జూసుకుంటాను గదా! ఫైనాన్షియల్‌గా గూడా నేను జూసుకుంటా. నీకెందుకు? అసలు నువ్విక్కడ జాబ్ మానేసేయి" అంటున్నాడు.